రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చారు. రేవంత్ రెడ్డి మీద మన్ను వేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద రోజు పొద్దుగల మన్ను వేయాలంటే వాళ్ళు ఇల్లు కూలబెట్టినాం. అరే ఆయన ఇల్లు కూలగొడుతున్నాడు, మనం తిడుతున్నాము, కానీ ఆయన కుంభకోణం ఏముంది ఇలా అని ఆలోచిస్తే అర్థమైతే లేదు. బుర్ర ఈటెక్కుతుంది వాళ్ళకు. అరే రేవంత్ రెడ్డి పేదోళ్ళ ఇళ్ళను కూలగొడుతున్నాడు, మరి ఆ పేదోళ్ళు రేవంత్ రెడ్డికి పగ కాదు, పోనీ ఆ ఇల్లు కూలగొట్టు రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకుంటలేడు, ఏం చేయాలి? ఏం చేయాలి రేవంత్ రెడ్డిని? అయితే హే ఏమైతే ఏముండదు, రేవంత్ రెడ్డి మీద మన్ను వేయాలి, దుమ్ము వేయాలి. రేవంత్ రెడ్డి నీ అబ్బాయి ఇట్లా ఎగిరాలి. ఇట్లా ఎగిరితే రేవంత్ రెడ్డి అన్నం పుణ్యం చెప్పిన పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే రేవంత్ రెడ్డి చాలా మోసగాడు ఉన్నట్టుంది, రేవంత్ రెడ్డి పేద ప్రజలను చంపేటట్టుందని అనుకుంటారు. కానీ వెనుక పోయి మళ్ళీ ఇంకొక నిమిషం ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి అరే రేవంత్ రెడ్డి ఇది కూలగొడుతున్నాడు, ఆయననా ఇల్లు కట్టుకోడు, ఆయనకా లాభాలు వస్తలేవు, ఎందుకు కూలగొడుతున్నాడు? హైదరాబాద్ భవిష్యత్ నగరంలో ఈ వరదలు వచ్చినట్టు ప్రమాదం కట్టడాల వల్ల ఒకరు చూసి ఒకరు మొత్తం నిర్మాణము, ఇలా నదులను కానీ చెరువులను కానీ మొత్తము కబ్జా చేయడం వల్ల భవిష్యత్తులో 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు పెద్ద ప్రమాదం జరుగుతుందంట. ఆ ప్రమాదం దెబ్బకు హైదరాబాద్ మొత్తము కుప్పకూలిపోతుందంట. అప్పుడు కోట్ల మంది కూడా చనిపోయారు, లక్షల మంది చనిపోతారంట. అలాంటి ప్రమాదం నుంచి ఇలా 100 మంది ఏడవచ్చు, 100 మందికి రేపు ఇల్లు కట్టిస్తాడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి బాగుపరుస్తారు. కానీ 1,00,000 మంది 100 మంది ఏడుస్తారు, కానీ లక్షల మంది ప్రాణాలు పోతే ఎట్లా అన్న ఆలోచన జనాలకు ఇప్పుడిప్పుడే వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మీద మన్ను వేయాలంటే పొద్దుగాల లేచి అదే చూస్తారు, రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టవచ్చు దొంగ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో లుచ్చగాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ సీరియస్ అని పెడతాడు వాడు తమ్ముడేను. రేవంత్ రెడ్డి పదవి పోతుందని పెడతాడు, మంత్రులు కొట్లాడుకుంటారని పెడతారు, మంత్రులు చిచ్చు పెడుతురు అని పెడతారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని పెడతారు. ఎవరు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ పేరు చెప్పి మొత్తం మోసం చేస్తున్నాను లేకపోతే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఉండగా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు మొత్తం మోసం చేస్తారు, వీళ్ళు ఇదే పని మీద ఉంటారంటే ప్రజలకు ఏం తెలుసు? వాళ్ళు నమ్ముతారు. దుమ్ము వేరు ఇది పని. ఇప్పుడు 2 నెలలుగా రేవంత్ రెడ్డి నీ తమ్మునిలా నీ అన్న ఇల్లు కూలగొడతావా అంటే రేవంత్ రెడ్డి ఏం పిచ్చోడా? అందరూ కూలగొట్టి మా అన్నయ్య ఉంచుకోవడానికే పిచ్చిలేసింది అనుకుంటారా? ఎవరు నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ ఎవరు అడ్డం వచ్చినా, సొంతం నా ఇల్లు అడ్డం వచ్చినా ఉంచనని చెప్పిండు కదా. ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మళ్ళీ మన ఎందుకు వేయాలంటే తెలిసి కూడా ప్రజలను తప్పుదో పట్టియాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. If you want to show the people wrong way, we should talk something on different and bad. If we able to talk bad words on Revanth Reddy, the people may think it will be true. It is true. వాళ్ళు ఏమనుకుంటారంటే అవును నిజమే కావచ్చు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తింటారు కావచ్చు, రేవంత్ రెడ్డి తింటుండు కావచ్చు. చిరణికి ఏముంది? మేధావులకు తెలుసు. హైడ్రాతోని కూల్చడానికి దమ్ము కావాలి, సాహసం కావాలి. ఎవడనుకుంటాడా? ఏ ముఖ్యమంత్రి అనుకుంటాడు? 100 మంది ఇల్లు కూలగొడితే నానా బూతులు తిడతా ఉన్నాడు, నానా మాటలు తిడుతురు. అయినా తీసుకున్న సంకల్పం కోసం వెనుక తిరగకుండా ఎన్ని మాటలు తిట్టినా, ఎన్ని చిట్టకోరి మాటలు, ఒక మాటను తిప్పి తెల్లందాకా లైవ్లు పెట్టి అడ్డగోలుగా రేవంత్ రెడ్డిని తిట్టేటువంటి మాటలు అన్ని పెయిడ్ ఛానల్ అన్నీ వేసినా చలో నా ప్రజలే పోని అనుకున్నాడు తప్ప ఇంకేం లేదు.